బైబిల్ గ్రంథం నుండి రోమా పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం అండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాడు. ఎవరండి దేవుడికి ఇష్టలైన వారు? ఎవరో తెలుసా? పరిశుద్ధత, పవిత్రత కలిగి ఎవరైతే నడుస్తారో, పరిశుద్ధ జీవితము కలిగి ఎవరైతే జీవిస్తారో, పరిశుద్ధతో ఎవరైతే ఉంటారో వారే దేవుడికి ఇష్టలైన ప్రజలండి. ఎందుకంటే మనం ప్రకటించే దేవుడు పరిశుద్ధుడు, పాపము చూడని దేవుడండి. పాపము ఆయన లేదండి. నాలో పాపం ఉన్నదని ఆనాడు సమాజంలో ఆయన సవాలు విసిరాడు. ఆ సవాలుకి ఇప్పటికీ జవాబు అనేది లేదండి. ఎవరు దేవునికి ఇష్టలంటే పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, పవిత్రతోటి పరిశుద్ధతో ఎవరైతే నడుస్తారో వారే దేవునికి ఇష్టలండి. పరిశుద్ధ జీవితం జీవించాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి, పరిశుద్ధ నడవడిక కలిగి ఉండాలి, పరిశుద్ధ ఆలోచన కలిగి ఉండాలి, పరిశుద్ధ తలంపులు కలిగి ఉండాలి. వారే దేవునికి ఇష్టలైన జనాంగము.